వీర మహిళలు జన సైనికులే నా బలమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ప్రధానంగా ఒకవైపు పార్టీని, మరోవైపు డిప్యూటీ సీఎం పదవిని, ఇంకోవైపు అభిమానులు కలుస్తూ 3 పాత్రలు పోషిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారని, పవన్ కోసమే మేము వచ్చామని, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నామని అంటున్నారు కార్యకర్తలు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీనాగ్ నరహశెట్టి అందిస్తారు. మనందరికీ తెలుసు జన సైనికులు అంటే తమ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని వస్తారని. కానీ ఎంతకాలం ఇలా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు? మరి మాకంటూ కొంత బతకడానికి కావాలి, మా పరిస్థితి ఏంటి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? జనసేన పార్టీ మీకు ఏ రకంగా మీ ఆర్థికంగా తోడ్పాటు ఉండడానికి ఏ రకంగా ఉంటుంది? ఏం చేయబోతున్నారు అసలు ఫ్యూచర్లో? పవన్ కళ్యాణ్ గారు నిన్న మీడియా ముఖంగా ఒక విషయం చెప్పారు మీటింగ్లో. నేను ఒక్కడనే, ఆర్థిక బలాన్ని నేనే, రాజకీయ దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది నేను ఒక్కడిని 3 పాత్రలు పోషిస్తున్నాను అని చెప్పారు. నా ధైర్యం అంతా జన సైనికులే, నా ధైర్యం అంతా వీర మహిళలే. మీ అందరూ నన్ను నమ్మి నాతో నడవాలి అనుకుంటే నాతో నడవండి, కష్టంగా అనిపిస్తే మీ జీవితాల్ని మీరు చూసుకోండి అని స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరికి కూడా ఆయన ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఆయనది కాదు. ఎవరైతే ఆయనతో ప్రయాణం చేయగలరో, 25 సంవత్సరాలు ప్రయాణం చేయగలరో వాళ్ళని నన్ను నమ్మి నాతో ప్రయాణం చేయమని చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు, మరి కాసేపట్లో ఫుల్ కాబోతున్నారు, జనాలందరూ కూడా విపరీతంగా రాబోతున్నారు. మరి కాసేపట్లో పవన్ గారు వస్తారు. ఇక్కడ మనతో మాట్లాడతాకి ఇంకొక జన సైనికులు ఉన్నారు, మాట్లాడతారు. చెప్పండి, మీ పేరు? నా పేరు నీలాప్ శంకర్ రెడ్డి. నేను 2వ వార్డు జనసేన పార్టీ ప్రెసిడెంట్, భీమిలి నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. ఈరోజు ఈ సభ గత 3 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర మీద, అలాగే 3 రాష్ట్రాల మీద, అంటే తెలంగాణ, ఆంధ్ర, అలాగే బెంగళూరు, కర్ణాటక నుంచి కూడా జనాలు ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ ఎవరైతే సభ్యత్వం చేయించారో, ముఖ్యంగా చెప్పాలంటే కార్యకర్తల్ని నేను ఒక దగ్గర కలవాలి. గత 10 సంవత్సరాల నుంచి కార్యకర్తల్ని కలవడం జరగలేదు కళ్యాణ్ గారు. కొన్ని కారణాల వల్ల ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయ్యి అతి తక్కువ కాలంలోనే కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్తని పిలిచి మాట్లాడే విధంగా నేను ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ సభ ఇక్కడ పెట్టారు. ఇక్కడ కార్యకర్తలతో పాటు నార్మల్ పీపుల్ కూడా ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో ఉండి జనసేన పార్టీ కోసం గత 10-15 సంవత్సరాలుగా కష్టపడ్డారో వాళ్ళందరూ ఉద్దేశం, వాళ్ళందరూ ఏ ఆలోచనలు అన్నీ తీసుకొని పార్టీని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం పెట్టిన ముఖ్య ఉద్దేశమే ఈ జనసేన పార్టీని ముందుకు ఎలా నడిపించాలి, యువత నుంచి తీసుకోబోతున్నారు. రైట్, మనం చూసాం కదా ఇక్కడ అంత కోలాలు. మరి కాసేపట్లో అయితే సభ స్టార్ట్ అయిపోతుంది. జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. జై జనసేన స్లోగన్స్ తో ఒక రకంగా కెమెరా పర్సన్ లక్ష్మీనాగ్.